ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ లో 141 దగ్గర నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవు, జాగ్రత్తగా చూడండి. 141 to 145 చూడండి. ఫస్ట్ వన్, దెర్ ఆర్ 8 people, రామ్, రంగా, శివ, క్రిష్, సాయి, కిరణ్, కుమార్ అండ్ రవి. దే ఆర్ ఆల్ వర్ బోర్న్ ఆన్ డిఫరెంట్ ఇయర్స్. ఏవో నెంబర్స్ ఇచ్చాయండి, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్, but the date and the month of birth of all these persons are same. Calculation is done with respect to the person present year 2017 and assuming month and the date to be same. సో ఇలాంటి మోడల్స్ ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ లో మనం చేసామండి. సో ఇక వాడు ఇచ్చినటువంటి ఇయర్లో మంత్ డేట్ ఏదైతే ఉందో సేమ్ 2017 లో అదే మంత్ అండ్ అదే డేట్ కన్సిడరేషన్ తో తీసుకోమన్నాడు. ఇక ఫర్దర్ గా వాళ్ళ యొక్క ఏజెస్. సో ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అందుకని ఏం చేస్తానంటే వాడు ఇచ్చినటువంటి ఇయర్స్ తీసుకుంటున్నాను. 1947, దాని తర్వాత 47 తర్వాత 1953, 1958, 1967, 1974, 1982, next 1994, last one 2002. ఇవి ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి ఇయర్స్. ఇక ఇక్కడి నుంచి 2017కి ఆ పర్సన్ యొక్క ఏజెస్ ఎంత అంటే 47 లో పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత, 53 ఎంత అనేది 1 by 1 క్యాలిక్యులేషన్ చూద్దాం. ఫస్ట్ 1947 తీసుకున్నట్లయితే ఆ పర్సన్ యొక్క ఏజ్ 2017 ఎంత అనేటువంటిది కనుక చెక్ చేస్తే ఇదొక 53, అదొక 17 అండి. సో మొత్తం ఎంత అంటే 70 years. నెక్స్ట్ అదే 53 years లో 53rd year లో పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక 47, అదొక 17, 64. నెక్స్ట్ 58 లో పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక 41 వస్తుంది. ఓకే 42 అదొక 17 అండి. మొత్తం కలిపితే 59 years. నెక్స్ట్ 67 లో పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం మీద డైరెక్ట్ గా తీసుకోవచ్చు, ఎండింగ్ 7 కాబట్టి దట్ నెంబర్ ఈజ్ 50 years. నెక్స్ట్ 1974 తీసుకున్నట్లయితే ఇదొక 26, అదొక 17, 43. నెక్స్ట్ 1982 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేటువంటిది ఒక ఎంత వస్తుంది మనకు, అది 18, అక్కడ ఒక 17 వస్తుందండి. సో 35. నెక్స్ట్ 1994 తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 6, అక్కడ ఒక 17 అండి, 23. లాస్ట్ వన్ 2002 అంటే 15 years వస్తుందండి. ఇవి ఆ ఇయర్ లో పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజెస్. ఎవరు అనేది మనం ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా చెప్పలేమండి. ఏ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అనేది ఎట్ ప్రజెంట్ క్యాలిక్యులేషన్ లేదు. ఆ పర్సన్ యొక్క ఏజెస్ ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే 1 by 1 చూద్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ రామ్ అండ్ సాయి ఇస్ పర్ఫెక్ట్ క్యూబ్. రామ్ అనేటువంటి పర్సన్, నెక్స్ట్ అదే విధంగా సాయి అనేటువంటి పర్సన్ యొక్క ఏజెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రామ్ అండ్ సాయి వీళ్ళిద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ పర్ఫెక్ట్ క్యూబ్ అని ఇచ్చాడు. సపోజ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఏజ్ పాసిబిలిటీస్ లాస్ట్ 2 numbers 23 and 15 తీసుకున్నారు అనుకోండి, డిఫరెన్స్ ఎంత వస్తుంది మీకు, 8 వస్తుందండి, విచ్ ఇస్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. నెక్స్ట్ మళ్ళీ పర్ఫెక్ట్ క్యూబ్ పాసిబిలిటీ తీసుకుంటే 43 and 70 తీసుకోవచ్చు అండి, అక్కడ 27 వస్తుందండి. సో ఇలా మనకి ఏది అనేది కన్ఫామ్ గా రామ్ అండ్ సాయి క్లారిటీ లేదు, చూద్దాం. నెక్స్ట్ కిరణ్స్ ఏజ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5, బట్ కిరణ్ ఈజ్ నాట్ ది ఓల్డెస్ట్ పర్సన్. మల్టిపుల్ ఆఫ్ 5 అవ్వాలి అంటే 15, 35, 50, 70 పనికిరాదు, ఓల్డెస్ట్ కాదని ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ కూడా అట్ ప్రజెంట్ కిరణ్ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఓకే ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ కిరణ్ అండ్ రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఆఫ్ కిరణ్. కిరణ్ అనేటువంటి పర్సన్, రామ్ అనేటువంటి పర్సన్ డిఫరెన్స్ ఈక్వల్ టు కిరణ్ అంటే కన్ఫామ్ గా కిరణ్ యొక్క ఏజ్ కి డబల్ రామ్ యొక్క ఏజ్ ఉండాలండి. సో డబల్ అంటే మనకి 35 డబల్ 70 వస్తుంది, ఇంకెక్కడ వేరే డబల్ వచ్చే అవకాశమే లేదు. సో కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు 35 years ఎవరని తీసుకోవచ్చు మనం, కిరణ్ తీసుకున్నట్లయితే. రెండో పర్సన్ ఎవరో చూడండి, కిరణ్ అండ్ రామ్. సో రామ్ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ 70 తీసుకున్నాను.
ప్రీవియస్ కండిషన్ లో రాము సాయి పర్ఫెక్ట్ క్యూబ్ అని ఇచ్చాడు. రామ్ 70 కాబట్టి సాయి అనేటువంటి పర్సన్ 43 తీసుకుంటే డిఫరెన్స్ మనకి 27 వస్తుంది, విచ్ ఇస్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ తీసుకోవచ్చు అండి. ఓకే, సో కిరణ్ అనేటువంటి పర్సన్ ఏజ్ వచ్చేసింది, రామ్ వచ్చింది, సాయి వచ్చింది. మొత్తం 2 ఈక్వేషన్స్ మీద డిపెండ్ అయి తీసుకున్నటువంటిది. నెక్స్ట్, ది ఏజ్ ఆఫ్ రవి ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ కిరణ్ అండ్ శివ. ది ఏజ్ ఆఫ్ రవి అనేటువంటి పర్సన్ ఏజ్ తీసుకున్నట్లయితే ది ఏజ్ ఆఫ్ రవి ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ కిరణ్ అండ్ సాయి. కిరణ్ అండ్ సాయి యొక్క డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఏదైతే వస్తుందో మనకి ఆ కిరణ్ అనేటువంటి పర్సన్ శివ అనేటువంటి పర్సన్ యొక్క డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు రవి అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఆల్రెడీ కిరణ్ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ కనుక తీసుకున్నట్లయితే 35 ఉందండి. నెక్స్ట్, ఇప్పుడు కిరణ్ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ లో నుంచి శివ యొక్క ఏజ్ గనక తీసేస్తే వచ్చేటువంటిది రవి అని ఇచ్చాడు. కిరణ్ 35, సపోజ్ 35 లో నుంచి 43 లేదా 23 లేదా 15 రకరకాల పాసిబిలిటీస్ తీసుకోవచ్చు. బట్ డిఫరెన్స్ తీసుకునేటువంటి దానికన్నా చిన్న నెంబర్ రావాలి కాబట్టి పెద్ద నెంబర్లు తీసుకున్నాను. 35 - 43 వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సాయి ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ 35 - 50 తీసుకున్నారు అనుకోండి, 15, విచ్ ఈస్ ఎ పాసిబిలిటీ. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి రవి అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ 15 తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా శివ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత రావచ్చు, 50 రావడానికి ఛాన్స్ ఉంది, చూద్దాం. నెక్స్ట్ 35, 59 తీసుకున్నారనుకోండి, 35 - 59 అంటే వచ్చేది 24, అవకాశం లేదు. 35 - 64 తీసుకున్నారనుకోండి, అక్కడ మనకి 35 - 64 అంటే వచ్చేటువంటి అవకాశం లేదు. ఎండింగ్ పాసిబిలిటీ మీద డిపెండ్ అయ్యే చెప్పేయచ్చు. ఓకే, 9తో ఎండ్ అవ్వాలి కాబట్టి. సో కన్ఫామ్ గా మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ రవి ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది కిరణ్ అండ్ శివ. సో కిరణ్ అనేటువంటి పర్సన్ మనకి 35 కాబట్టి శివ కనుక 50 తీసుకున్నట్లయితే రవి అనేటువంటి పర్సన్ మనం 15 తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్, కుమార్ ఈజ్ సెకండ్ యంగెస్ట్ అమాంగ్ ఆల్ అని ఇచ్చాడు. అంటే 23 ఇయర్స్ వచ్చేటప్పటికి కుమార్ అండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ బిట్వీన్ కుమార్ అండ్ రంగా ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. కుమార్ అనేటువంటి పర్సన్, రంగా అనేటువంటి పర్సన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే కన్ఫామ్ గా కుమార్ 23 కాబట్టి ప్లస్ 36 తీసుకుంటే 59 వచ్చేటప్పటికి రంగా వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరు అంటే 64 ఇయర్స్ పర్సన్. దట్ పర్సన్ తీసుకున్నట్లయితే క్రిష్ తీసుకోవచ్చు అండి. క్రిష్ మిగిలిపోయినటువంటి పర్సన్ వాడే. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 148 దగ్గర నుంచి కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు జోన్. ఇది న్యూమరికల్ టెక్నిక్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి లాజిక్ అండి. ఓకే, సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో నెంబర్ ఉంది, లెటర్ ఉంది. నెంబర్ కి లెటర్ కి లాజిక్ ఏంటి అనేటువంటిది జాగ్రత్తగా వెరిఫై చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఓకే, ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో నెంబర్ ఎలా వస్తుంది, నెక్స్ట్ అదే విధంగా లెటర్ ఎలా వస్తుంది అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రతి దాంట్లో సెకండ్ లెటర్ తీసుకున్నాయండి. సెకండ్ లెటర్, వర్డ్ లో సెకండ్ లెటర్ ఈ, ఎన్, ఎల్, ఐ. ఈ అయితే ఇక్కడ ఎఫ్ ఉంది చూడండి. నెక్స్ట్ ఎన్ అయితే ఓ, నెక్స్ట్ ఎల్ అయితే ఎం, ఐ అయితే జే. ఇక్కడ సెకండ్ లెటర్ తీసుకున్నట్లయితే సెకండ్స్ నెక్స్ట్ లెటర్, నథింగ్ బట్ థర్డ్ లెటర్, ఆ తర్వాత వచ్చేటువంటి లెటర్, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ యొక్క నెక్స్ట్ లెటర్ రాశాడు చూడండి. ఈ అయితే ఎఫ్ వస్తుంది, ఎన్ ఫర్ ఓ, ఎల్ ఫర్ ఎం, ఐ ఫర్ జే. ఇది మనకి వాడు ఇచ్చినటువంటి లెటర్ కి లాజిక్. నెక్స్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే ఇదే వర్డ్ లో డిఫరెన్స్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ చూడండి. ఆర్ ఫర్ 18, ఈ ఫర్ 5, 18 - 5 అంటే 13 నెంబర్ ఇచ్చాడు. రెండోది ఇండియాలో ఐ ఫర్ 9, ఏ ఫర్ 1, సో డిఫరెన్స్ తీసుకుంటే 8, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఏ డి ఇచ్చాడు, ఏ ఫర్ 1, డి ఫర్ 4, డిఫరెన్స్ తీసుకుంటే 3 ఓకే. ఎల్ 12, ఈ 5, 12 + 5 అంటే 7, అది కూడా సరిపోతుంది. సో సేమ్ లాజిక్ కింద అప్లై చేసేయండి. నెంబర్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్, లెటర్ వచ్చేటప్పటికి సెకండ్ లెటర్ యొక్క నెక్స్ట్ లెటర్ తీసుకున్నాడు. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి లాజిక్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఈజీగా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి 153 ఇండివిజువల్ క్వశ్చన్స్ అని ఇచ్చాయండి. ఇవి పెద్ద ఇబ్బంది ఏం లేదు, చూద్దాం. ABCDE 5 పెన్సిల్స్, ఈచ్ డిఫరెంట్ సైజ్. మొత్తం మీద మనకి 5 పెన్సిల్స్ తీసుకున్నాయండి. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకుంటున్నాను. ఫస్ట్ వన్,
E is smaller than only 2 pencils. E అనేటువంటిది 2 pencils కన్నా మాత్రమే smaller అని ఇచ్చాడు. D is the smallest pencil. D is the smallest one. C is smaller than only 1 pencil. C is smaller than only 1 pencil. That must be in a second position from the right. A is bigger than only 1 pencil, which is second position from the left. The biggest pencil of centimeters మిస్ అయినట్టు ఉందండి. అండ్ ది సెకండ్ స్మాలెస్ట్ పెన్సిల్ ఇస్ 3 సెంటీమీటర్స్. సెకండ్ స్మాలెస్ట్ 3 అని ఇచ్చాడు. బట్ బిగ్గెస్ట్ పెన్సిల్ యొక్క లెంగ్త్ ఎంత అనేది మిస్ అయింది. మేబీ 11 సెంటీమీటర్స్ అయి ఉండొచ్చు. హెచ్ అని పడింది, ఇక్కడ హెచ్ అని పడింది, మేబీ 11 అయి ఉండొచ్చు. బట్ క్వశ్చన్ లో దాంతో సంబంధం లేదనుకోండి. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ యాజ్ పర్ ది గివెన్ అరేంజ్మెంట్. సో అకార్డింగ్ టు ఆప్షన్ తీసుకున్నట్లయితే సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, ది సైజ్ ఆఫ్ ఏ ఈజ్ 3 సెంటీమీటర్స్. సో అక్కడ మనకి బిగ్గెస్ట్ పెన్సిల్ యొక్క సైజ్ తో సంబంధం లేకుండానే క్వశ్చన్ ఉంది కాబట్టి అది మిస్ అయినా చేయడానికి అవకాశం ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో డైరెక్ట్ లాజిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 154 చూడండి, which is based on directions. Point T is 30 meters to the south of U. Point T is 30 meters to the south of U. Next, point U is 15 meters to the east of F. U is to the east of F. U is to the east of F, which is 15 meters. Next, point F is 40 meters to the north of B. F is to the 40 meters to the north of B. Okay, next, Ram starting at a point which is J, point J, which is 25 meters to the west of B. So, diagram koncham avutalaga raddam. First starting point nunchi 30 meters north direction. Point T is to the south of U. Next, point U is to the east of F. Point U is 15 meters to the east of F. Next, point F is 40 meters to the north of B, which is to the 40 meters to the north of B. Okay, B must be below T. Next, continuation. Ram is started at a point J, which is 25 meters to the west of B. 25 meters to the west of B. That must be point is J. Okay. Next, he started walking towards the north and walked for 40 meters. Ram is started from J and walked 40 meters towards the north. Is nothing but he is in a straight line with respect to F and U, horizontally straight. Okay. Continuation. He take a left turn and stopped at point P after walking 10 meters. He then take a left turn and walked 10 meters. So they respect to left. So that point must be P. He walked starting towards the 40 meters. He take a left turn and stopped at P after walking 10 meters. How far and in which direction is point F with respect to the P? So F with respect to P and it. F is with respect to P is nothing but towards the east direction. At the same time, distance is 10 plus 25, which is 35 meters towards the east. Answer is third option. 35 meters towards the east. Okay. Next. 155 John. 155. Next problem. A is the brother of B, which is based on blood relations. A is the brother of B. G is the brother of H, no connectivity. A is married to H. A and H are life partners. Okay, before that A is married to B, that before that G is the brother of H. G is the brother of H. Okay, first one, A is the brother of B. Next, G is the brother of H. A is married to H. A and H are life partners. Next, G is the brother of H. G is the brother of H. A is married to H. Next, Q is the son of A. Q is the son of A. Then question is, how is Q related to B?
Q is related to B. That Q is the sibling's son of B. B's sibling son. B's sibling son is nothing but a nephew. So answer is second option. 55 answer is 2. Okay. Next. 56 దగ్గర నుంచి చూడండి 156 onwards, which is based on floors. In an apartment there are 8 employees. Amba, Ambika, Amita, Amla, Amruta, Amulya, Anandi and Ananya live in a 10-store building in which 2 floors is vacant. Ground floor is number 1, 10th floor is top and ichadu. Bottom to top 1 to 10. They are all works 8 different banks. Evo banks ichandi. Further ga vadichinnatuvanti conditions. So we take the floor numbers bottom to top 1 to 10. Overall 10 floors. Then further conditions. But in starting they given only 8 employees, but floors is 10 floors. There must be 2 vacant floors. Okay, so the 2 vacant floors must be identified. So okay, one by one conditions. First one, the one who works in SBI live just above the one, just above on the one who works CB. The one who works SBI live just above CB, which is a individual conditions. Okay. Next, both vacant floors vacant floors is in even number floors, but not 2. That event floors must be vacant floors must be in even number floors, but it is not 2. Then remaining floors 4, 6, 8 and 10, which is not confirmed. Okay. Next one. Ananya does not live on the first floor. Ananya is not in ground floor, is nothing but first floor. That first floor lo Ananya undataniki veelledu. Ananya is not in floor number 1. The one who works CSB live on the odd number floor below from Amita who works PNB. The one who works CSB live odd number floor but below from Amita who works PNB. So Amita అనేటువంటి person works in PNB, but CSB worked person must be below Amita and that person is in odd number floor. But Amita's floor is not confirmed. Okay, next. There are 2 floors between the one who works CSB and vacant floor. CSB ki vacant ki majlo 2 floors. Above na below na anedi not clarified. Okay. Next one shown. Amruta live just above the vacant floor. Amruta is just above the vacant. Amruta just above the vacant. Okay. Next. Further next condition, Amrita is just above the vacant floor. The one who works ING live on the 7th floor. 7th floor persons must be works in ING. That person is not specified. Only bank is given. So 7th floor person is works in ING. One vacant floor is just above the Amita. One vacant floor is just above the Amita. మనకి 2 వేకెంట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ తీసుకున్నటువంటి అమృత వేకెంట్ కి ఇది లింక్ లేదా అనేది కన్ఫర్మ్ గా చెప్పలేము. దెర్ ఇస్ అనదర్ పాసిబిలిటీ ఆర్ సేమ్ వి డి నాట్ కన్ఫర్మ్డ్. వన్ వేకెంట్ ఫ్లోర్ ఈస్ జస్ట్ అబోవ్ అమిత. అమితకి అబోవ్ అనదర్ వేకెంట్ ఫ్లోర్ ఆర్ సేమ్ వేకెంట్ ఫ్లోర్ వి డి నాట్ కన్ఫర్మ్డ్. ఓకే. Next condition shown. Further ga ichinaటువంటి the one of the vacant floor is just above Amita. The one who works PNB live in the odd number floor but below the 7th floor. మనకి PNB లో వర్క్ చేసేటువంటి పర్సన్ మస్ట్ బి లివ్ ఇన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ది 7th ఫ్లోర్. సో బిలో 7th ఫ్లోర్ అంటే 135. ఓకే. అయితే పిఎన్బికి బిలో ఆల్రెడీ మనకి ఇంతకు ముందు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పిఎన్బి వర్క్ చేసేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి బిలో వచ్చేటువంటి పర్సన్ మనకి ఆల్రెడీ ఒక పర్సన్ గురించి చెప్పాయండి. సో పైన కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్రీవియస్ కండిషన్స్ లో ఇచ్చాడు చూడండి. దేర్ ఆర్ 2 ఫ్లోర్స్ పిఎన్బి గురించి అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఇచ్చాడు.
Okay, the one who works CSB live in the odd number floor, but below the Amita who works PNB. Okay, PNB is odd number, at the same time CSB is also odd number. So PNB వర్క్ చేసేటువంటి పర్సన్ ఫస్ట్ ఫ్లోర్ ఉండే అవకాశం లేదు, ఏదర్ థర్డ్ ఆర్ ఫిఫ్త్, ఈ రెండు ఫ్లోర్స్ లోనే ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఈ రెండిట్లో తప్పితే ఇంకెక్కడ అవకాశం అయితే లేదు. ఓకే, దెన్ నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అమూల్య డస్ నాట్ లివ్ ఆన్ ది సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్ లో అమూల్య వచ్చే అవకాశం లేదు. ఓకే, అమూల్య డస్ నాట్ లివ్ ఆన్ ది సెకండ్ ఫ్లోర్. దెర్ ఈజ్ వన్ ఫ్లోర్ బిట్వీన్ అనన్య అండ్ అంబికా, in which Ambika lives either top or first floor of the building. జాగ్రత్త చూడండి, దెర్ ఈస్ వన్ ఫ్లోర్ బిట్వీన్ అనన్య అండ్ అంబిక. అనన్య అనేటువంటి పర్సన్ కి అంబిక అనేటువంటి పర్సన్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఇన్ విచ్ అంబిక లివ్ ఆన్ ఎయిదర్ ఫస్ట్ ఆర్ టాప్. అంబిక అనేటువంటి పర్సన్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో అన్నా ఉండాలి, లేదా టాప్ ఫ్లోర్ లో అన్నా ఉండాలి. సపోజ్ అంబిక ఫస్ట్ ఫ్లోర్ లో కనుక తీసుకున్నట్లయితే అనన్య మస్ట్ బి ఇన్ థర్డ్ ఫ్లోర్. ఓకే, ఎందుకంటే అంబిక అనేటువంటి పర్సన్ కి నెక్స్ట్ అనన్య అనేటువంటి పర్సన్ కి మధ్యలో ఓన్లీ వన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం అంబిక అనేటువంటి పర్సన్ 10th ఫ్లోర్ లో తీసుకున్నట్లయితే 8th ఫ్లోర్ లో అనన్య రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అనన్య లివ్ బిలో అమిత అండ్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. జాగ్రత్త చూడండి, అనన్య లివ్ బిలో అమిత. అనన్య అనేటువంటి పర్సన్ అమిత కన్నా బిలోనే ఉండాలి అని ఇచ్చాడు. అగైన్ అమిత గురించి అబ్జర్వ్ చేసినట్లయితే అమిత వర్క్స్ పిఎన్బి బిలో ది 7th ఫ్లోర్. మరి బిలో 7th ఫ్లోర్ అంటే కన్ఫామ్ గా మనకి ఇప్పుడు ఈ అనన్య అనేటువంటి పర్సన్ పిఎన్బిలో వర్క్ చేసేటువంటి అమిత అనేటువంటి పర్సన్ కన్నా కింద ఉండాలి అంటే మనకి ఇందాకే చెప్పుకున్నాం, పిఎన్బిలో వర్క్ చేసేటువంటి అమిత 3 కానీ 5 కానీ అంతకన్నా పైన ఉండే అవకాశం లేదు. అంటే కన్ఫామ్ గా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఎవరైతే మనకి ఇద్దరు ఉన్నారో, ఎవరెవరు మనకి 1 మెంబర్, మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలు దెర్ ఈస్ 1 ఫ్లోర్ బిట్వీన్ అనన్య అండ్ అంబిక. ఓకే, విచ్ ఈస్ అంబిక లివ్ ఎయిదర్ టాప్ ఆర్ గ్రౌండ్. సో మనకి ఈ కండిషన్ అంబిక అనేటువంటి పర్సన్ టాప్ లో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అనన్య అనేటువంటి పర్సన్ పిఎన్బి కన్నా కిందే ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకుంటున్నాను. దట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేటువంటి పర్సన్ ఎవరు అంటే కన్ఫామ్ గా మనం ఎవరిని తీసుకోవడానికి అవకాశం ఉంది, అంబిక. అంబిక ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకున్నట్లయితే థర్డ్ ఫ్లోర్ లో వచ్చేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఎవరు రావడానికి ఛాన్స్ ఉందంటే అనన్య. అప్పుడు కన్ఫామ్ గా మనకి పిఎన్బిలో వర్క్ చేసేటువంటి పర్సన్ 5th తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. ఇక్కడ మనకి అమిత, దట్ పర్సన్ వర్క్స్ ఇన్ పిఎన్బి. జాగ్రత్త చూడండి, ఇప్పుడు పిఎన్బి కన్నా బిలో సిఎస్బి అని ఇచ్చాడు. ఆ సిఎస్బి ఆడ్ నెంబర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అయినా అయి ఉండొచ్చు, లేదా థర్డ్ ఫ్లోర్ అయినా అయి ఉండొచ్చు. అది కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ మనం క్లారిఫై చేయలేం, ఫర్దర్ గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, అనన్య లివ్ బిలో అమిత అండ్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఓకే, అంబా లివ్ జస్ట్ అబోవ్ ది ఫ్లోర్ ఆఫ్ ది ఫ్లోర్ ఆన్ విచ్ ఈజ్ ఎస్బి. మనకి అంబా అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఎస్బిలో వర్క్ చేసేటువంటి పర్సన్ కి జస్ట్ అబోవ్ వచ్చేటువంటి పర్సన్ మనకి అంబా అనేటువంటి పర్సన్ అని చెప్పాడు. ఓకే, ఇక్కడ ఎస్బి గురించి అట్ ప్రజెంట్ నో క్లారిటీ. సో ఓకే, నెక్స్ట్ వన్, దెర్ ఈస్ 1 ఫ్లోర్ బిట్వీన్ బోత్ వేకెంట్ ఫ్లోర్స్. బోత్ వేకెంట్ ఫ్లోర్స్ కి మధ్యలో 1 ఫ్లోర్ గ్యాప్ ఉంది అన్నాడు. అగైన్ వేకెంట్ ఈవెన్ అంటే 4-6 కావచ్చు, 6-8 కావచ్చు, 8-10 కావచ్చు. కన్ఫామ్ గా మనమైతే క్లారిఫై చేయలేము. దెర్ ఈస్ 1 ఫ్లోర్ బిట్వీన్ బోత్ వేకెంట్స్. నెక్స్ట్ ఆమ్లా లివ్ జస్ట్ అబోవ్ ది వేకెంట్. మనకి వేకెంట్ కి జస్ట్ అబోవ్ వచ్చేటువంటి పర్సన్ ఎవరు అంటే కన్ఫామ్ గా ఏమని చెప్తున్నాడు, మనకి ఆమ్లా అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. ఆల్రెడీ వేకెంట్ కి జస్ట్ అబోవ్ అమృత వచ్చింది, ఇక్కడ వేకెంట్ కి జస్ట్ అబోవ్ ఇక్కడ మనకి ఆమ్లా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇందాక మనకి అమిత అనేటువంటి పర్సన్ కి ఇమీడియట్లీ అబోవ్ వేకెంట్ అనుకున్నాం, ఆ పర్సన్ కి ఇమీడియట్లీ అబోవ్ ఆమ్లా. రెండోది ఇంకొక వేకెంట్ ఫ్లోర్, వీటికి పైన కింద అనేది కన్ఫామ్ గా at present క్లారిఫై చేయలేము. దెర్ ఈజ్ 1 ఫ్లోర్ బిట్వీన్ ది వేకెంట్ ఫ్లోర్స్. ఓకే, అమ్లా ఈజ్
లివింగ్ జస్ట్ అబౌవ్ ది వేకెంట్ ఫ్లోర్స్ బట్ నాట్ బిలో ది 8th ఫ్లోర్. సో జాగ్రత్త చూడండి, బట్ నాట్ బిలో ది 8th ఫ్లోర్ అంటే కన్ఫామ్ గా మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఉంటే 8th ఫ్లోర్ అన్నా ఉండాలి లేదా 10th ఫ్లోర్ అన్నా ఉండాలి. ఒకసారి ఆ కండిషన్ చూడండి. మనకి ఆమ్లా లివ్ జస్ట్ అబౌవ్ ది వేకెంట్ ఫ్లోర్ బట్ నాట్ బిలో ది 8th ఫ్లోర్ అంటే కన్ఫామ్ గా మనకి ఆమ్లా అనేటువంటి పర్సన్ 9th ఫ్లోర్ లో తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 10th ఫ్లోర్ లో తీసుకుంటే 9th ఫ్లోర్ వేకెంట్ రాకూడదుగా. సో కన్ఫామ్ గా మనకి ఈ ఆమ్లా అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే 9th ఫ్లోర్ అండి. అప్పుడు కన్ఫామ్ గా 8th ఫ్లోర్ ఈస్ వేకెంట్. మరి అనదర్ వేకెంట్ ఫ్లోర్ ఎక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది? రెండు వేకెంట్లకి మధ్యలో 1 పాసిబిలిటీ ఉండాలి. అగైన్ వేకెంట్ కి ఇమీడియట్లీ అబో ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ లో ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే అమృత అంటే ఇది మనకి ఇంకొక వేకెంట్ గా తీసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి అమృత రావాలి. ఓకే, అమృత అనేటువంటి పర్సన్ తీసుకుంటాం. రెండు వేకెంట్లకి మధ్యలో ఒక ఫ్లోర్ గ్యాప్ ఉండాలి. బోత్ ఆర్ ఇన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ విచ్ ఈస్ కన్ఫర్మ్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. దేర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ ది వన్ హూ వర్క్స్ ఐఎన్జి అండ్ వైబి. ఐఎన్జికి వైబికి మధ్యలో 2 ఫ్లోర్స్ అని ఇచ్చాడు. సో ఐఎన్జికి వైబికి మధ్యలో 2 ఫ్లోర్స్ అన్నాడు, కానీ ఎబోనా బిలోనా అనేది కన్ఫామ్ గా మనకి చెప్పలేదు. ఎబోను అవకాశం ఉంది, బిలోను అవకాశం ఉందండి. చూద్దాం. ది వన్ హూ వర్క్స్ వైబి లివ్ జస్ట్ అబోవ్ ది అనన్య. అనన్య అనేటువంటి పర్సన్కి జస్ట్ అబోవ్ వైబి అని ఇచ్చాడు. సో కన్ఫామ్ గా ఐఎన్జి కన్నా బిలోనే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకున్నట్లయితే అంబా అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఎస్బి అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ అబో అంబా ఉండటానికి ఛాన్స్ ఉంది అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎస్బిఐ వచ్చేటప్పటికి సిబికి ఇమీడియట్లీ అబో అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సిఎస్బి గురించి ఫస్ట్ లో ఇచ్చినటువంటి చూడండి. సిఎస్బి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సిఎస్బి పిఎన్బి కన్నా కింద ఉండాలి. దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ ది వన్ హూ వర్క్స్ సిఎస్బి అండ్ వేకెంట్ ఫ్లోర్. సిఎస్బికి వేకెంట్ ఫ్లోర్ కి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉండాలంటే కన్ఫామ్ గా మనకి ఇక్కడ సిఎస్బి రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఇంకా అక్కడ తప్పితే ఇంకెక్కడా ఉండే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి రిమైనింగ్ కండిషన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి రిమైనింగ్ పాసిబిలిటీస్ లో ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటిది కనెక్టివిటీ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ది వన్ హూ వర్క్స్ ఎస్బి లివ్ జస్ట్ అబౌవ్ ది వన్ హూ వర్క్స్ సిబి బోత్ వేకెంట్ ఫ్లోర్స్. ఓకే, ఎస్బికి ఇమీడియట్లీ ఎస్బిఐలో వర్క్ చేసేటువంటి పర్సన్ ఇమీడియట్లీ అబౌవ్ సిబి అని ఇచ్చాడు. ఓకే, సో మనకి సిబికి ఇమీడియట్లీ అబౌవ్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ రావచ్చు, లేదా 9th అండ్ 10th రావచ్చు. ఆ రెండిట్లో తప్పితే ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ది వన్ వర్క్ సిఎస్బి లివ్ ఆన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఓకే, మనకి సిఎస్బిలో వచ్చేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఆడ్ నెంబర్ లో ఉండాలి. ఆడ్ నెంబర్ క్లారిటీ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఫ్లోర్ బట్ below the amba who is works in PNB. Okay, there are 2 floors between the CSB and vacant. Okay, Amrita live just above the vacant floor. Amrita అనేటువంటి పర్సన్ జస్ట్ అబౌవ్ ది వేకెంట్. ఇది కూడా క్లారిఫై చేసేసుకున్నాము. ది వన్ హూ వర్క్స్ ఐఎన్జి 7th ఫ్లోర్. ఓకే, ఆన్ 1 వేకెంట్ ఫ్లోర్ ఈజ్ జస్ట్ అబౌవ్ ది అమిత. ఇది కూడా క్లియర్. ది వన్ హూ వర్క్స్ పిఎన్బి డస్ నాట్ పిఎన్బి లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ బిలో ది 7th ఫ్లోర్. ఓకే, అమూల్య డస్ నాట్ లివ్ ఆన్ 2nd ఫ్లోర్. అమూల్య అనేటువంటి పర్సన్ 2nd ఫ్లోర్ వచ్చే అవకాశం లేదు. 4th కావచ్చు లేదా 10th ఫ్లోర్ అయినా రావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ దెర్ ఈస్ 1 ఫ్లోర్ బిట్వీన్ అనన్య అండ్ అంబిక విచ్ ఈస్ క్లియర్డ్. 1 అండ్ 3rd ఫ్లోర్ లో అనన్య అనేటువంటి పర్సన్ ని అంబిక అనేటువంటి పర్సన్ ని ఆల్రెడీ క్లారిఫై చేసేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. అనన్య అండ్ అంబిక విచ్ ఈస్ నాట్ ఇన్ విచ్ ఈస్ ఐదర్ ఫస్ట్ ఆర్ టాప్. Next, Ananya live below the Amita and on odd number floor. Okay, Amba live just above the floor of the one who works in SB, who is live above vacant floor. Who అంటే ఎవరు ఇక్కడ? SB అనేటువంటి పర్సన్ వేకెంట్ ఫ్లోర్ కు పైన ఉండాలి అంటే కన్ఫామ్ గా SB ఇక్కడ తీసుకుంటే టాప్ లో వచ్చేటప్పటికి ఇక్కడ మనకి అంబా అనేటువంటి పర్సన్ రావాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా SBI అండ్ అనదర్ CB which are in first and second floors. Okay, next Amulya is not in floor number 2. That person must be 4th floor. Amulya is in floor 4. That రిమైనింగ్ పర్సన్ 1 పర్సన్ మిగిలిపోయారు చూడండి. ఆ మిగిలినటువంటి పర్సన్ తీసుకొచ్చి 2nd ఫ్లోర్ లో రాసేసుకోండి. ఓకే, ఆ పర్సన్ ఎవరనేటువంటిది ఒకసారి చెక్ చేసి అంబా, అంబిక, అమిత, ఆమ్లా, అమృత, అమూల్య,
ఆనంది అండ్ అనన్య. సో మిగిలినటువంటి పర్సన్స్ లో ఆనంది అనేటువంటి పర్సన్ మిగిలిపోయారండి. ఆ పర్సన్ తీసుకొచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో రాసుకోండి, సరిపోతుంది. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ డేటా చూడండి. 61 దగ్గర నుంచి 8 friends QRS TWXYZ attend the seminar in the months of January and March, but not necessarily in the same order. In each month, the seminar was conducted dates 8th, 11th, 15th and 19th of the month. Only one person attended the seminar on these given dates. So, okay. మొత్తం మీద మనకి ఒక 2 months ఇచ్చాడు, జనవరి అండ్ మార్చ్. నెక్స్ట్ 4 dates ఇచ్చాడు, 4 to 8 persons అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ కాలంలో మంత్ తీసుకుంటున్నాను, జనవరి, నెక్స్ట్ మార్చ్. దెన్ డేట్స్, ద డేట్స్ ఆర్ 8, 11, 15, 19. 8, నెక్స్ట్ 11, 15, 8, 11, 15 and 19. Okay, then remaining conditions one by one shown. Q attended the seminar on either 15th January or 15th March. 15th January or 15th March. There is another possibility. రెండో పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నాను, అవకాశం ఉందిగా, జనవరి అండ్ మార్చ్. ఓకే, ఫిఫ్టీన్త్ జనవరి ఆర్ 15th March. That Q must be either 15th January or 15th March. Okay, next. There were only one person attended the seminar between Q and T. Q కి T కి మధ్యలో వన్ పర్సన్ అంటే ఫస్ట్ పాసిబిలిటీలో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ రెండు రకాల అవకాశం ఉంది. బట్ సెకండ్ పాసిబిలిటీ ఓన్లీ బిఫోరే ఛాన్స్ ఉందండి. ఫస్ట్ పాసిబిలిటీలో కూడా బిఫోరే తీసుకుంటున్నాను, రెండిట్లో బిఫోర్ చెక్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ పాసిబిలిటీలో ఇంకొక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. నెక్స్ట్, there are 2 persons attend the seminar between T and R. T కి R కి మధ్యలో 2 members అని ఇచ్చాను. ఫస్ట్ పాసిబిలిటీలో యూనిక్ ఛాన్స్ ఉంది, సెకండ్ పాసిబిలిటీలో ఆఫ్టర్ తీసుకుంటే ఆర్ ఇక్కడ రావచ్చు, బిఫోర్ తీసుకుంటే ఆర్ ఇక్కడ రావచ్చు, నో క్లారిటీ. నెక్స్ట్, ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, there are 2 persons between T and R. There are 1 person between R and S. S must be seminar on 11th of any of the month, either March or జనవరి. సో ఎస్ కి ఆర్ కి మధ్యలో 1 person ఉండాలి అంటే కన్ఫామ్ గా ఎస్ అనేటువంటి పర్సన్ ఎక్కడైనా అవకాశం ఉంది, ఎక్కడైనా అవకాశం ఉంది. ఫస్ట్ పాసిబిలిటీలో బిఫోర్ ఆఫ్టర్ కన్ఫామ్ గా చెప్పలేం మళ్ళీ. బట్ సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే ఇందాక మనకి సెకండ్ పాసిబిలిటీలో ఆర్ క్లారిటీ లేదు కాబట్టి ఆర్ ఎక్కడ తీసుకుంటే ఎస్ ఇక్కడ రావాలి, ఇంకా వేరే అవకాశమే లేదు. బట్ ఫస్ట్ పాసిబిలిటీలో మళ్ళీ క్లారిఫై చేయలేము, చూద్దాం సెకండ్ వన్ ఏమైనా వస్తుందా అనేటువంటిది. ఎస్ ఈస్ అటెండ్ ది 11th of any of the given months అని ఇచ్చాడు. ఓన్లీ 1 person attend the seminar between S and W. S కి W కి మధ్యలో 1 person, ఓన్లీ 1 పాసిబిలిటీ ఛాన్స్ ఉందండి. అట్ ది సేమ్ టైం ఫస్ట్ రిప్రజెంటేషన్ కూడా ఫైనల్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ తీసుకుంటే డబ్ల్యూకి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఎస్ తీసుకుంటే ఇక్కడ డబ్ల్యూ రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్ కి డబ్ల్యూ కి మధ్యలో 1 person అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. There are as many as persons attend the seminar between W and Y, between Y and Z. W కి Y కి మధ్యలో ఎంతమంది ఉన్నారో Y కి Z కి మధ్యలో అంతే మంది ఉన్నారని ఇచ్చాడు. సపోజ్ Y ఇక్కడ తీసుకుంటే Z ఇక్కడ తీసుకోవచ్చు. W కి Y కి మధ్యలో 2 members, Z కి Y కి మధ్యలో కూడా 2 members. బట్ ఫస్ట్ పాసిబిలిటీలో తీసుకుంటే W కి Y కి మధ్యలో మనకి ఇక్కడ 1 member తీసుకుంటే Z ఇక్కడ తీసుకుంటే Z కి Y కి మధ్యలో 2 members అవుతారు. సో ఇక్కడ W కి Y కి మధ్యలో ఎంతమంది ఉన్నారో Z కి Y కి మధ్యలో కూడా అంతే మంది ఉండాలంటే ఇలా ఉండటానికి పాసిబిలిటీ ఉందండి. నెక్స్ట్, X డస్ నాట్ అటెండ్ ది సెమినార్ ఆన్ 8th January. సో సెకండ్ వన్ ఫెయిల్ అయినట్టేగా, సెకండ్ వన్ ఫెయిల్ అవుతుంది, ఫస్ట్ వన్ పనికి వస్తుంది. బట్ ఫస్ట్ వన్ లో ఇంకొక పాసిబిలిటీ ఉంది, ఒకసారి అది మీరు మళ్ళీ చెక్ చేసి చూడండి. అంటే అక్కడ ఫెయిల్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేయండి, ఈ పాసిబిలిటీయే ఫైనల్ అవుతుంది. నెక్స్ట్, 66 and 67 shown. Again a data ఇచ్చాడు. Read the following information careful and answer the questions. In a study of 5 brands mobiles, CPA, G and B, the brands were tested and ranked against expensiveness. The following requests were obtained and కింద ఏవో కండిషన్స్ ఇచ్చాడు. సో ఓకే, సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం.
Study of 5 brands. 3 plus 2, 5. P and G were equally expensive. P and G are equally expensive. Okay, next. B was less expensive brands among them. B అనేటువంటిది less expensiveness అని ఇచ్చాడు. C was less expensive than P. C అనేటువంటిది P కన్నా ఎక్స్పెన్సెస్ తక్కువ. G was less expensive than A. G అనేటువంటిది A కన్నా తక్కువ అని ఇచ్చాడు. G అనేది A కన్నా తక్కువ అంటే P కన్నా కూడా తక్కువ అయినట్టే. నెక్స్ట్ ది ఎక్స్పెన్సివ్నెస్ ఆఫ్ ఏ వాజ్ మోర్ దాన్ పి. ఏ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పి అనేటువంటి దానికన్నా ఎక్కువ అని ఇచ్చాడు. సో మనకి ఏ అనేటువంటిది పి అనేటువంటి దానికన్నా ఎక్కువ, జీ కన్నా ఎక్కువ అంటే సి ఇక్కడ తీసుకుంటే, ఏ ఇక్కడ తీసుకుంటే పి అండ్ జి రెండిట్లో ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా అంతకన్నా వేరే క్లారిటీ లేదు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటిది పి అండ్ జి ఈక్వల్లీ ఎక్స్పెన్సివ్నెస్ అని ఇచ్చాడు కాబట్టి నో ఛాన్స్. ఓకే, నెక్స్ట్ 68 దగ్గర నుంచి చూడండి. Each of the 6 friends P, Q, R, S, T, U has different weights. మొత్తం మీద 6 members అని ఇచ్చాడు. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్. 1 by 1 చూద్దాం. R is heavier than T. R is heavier than T but lighter than U. Next, Q is lighter than only P. Q is lighter than only P. Next, T is not the లైటెస్ట్. టీ అనేటువంటిది లైటెస్ట్ కాదు అంటే టిఆర్యు. ఇది వాడు ఇచ్చినటువంటిది. రిమైనింగ్ పి, క్యూఆర్, ఎస్ మిగిలిపోయినట్టున్నాడు. దట్ మస్ట్ బి లైటెస్ట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ టీస్ వెయిట్ ఈస్ 50 kgs. టీ అనేటువంటి పర్సన్ యొక్క వెయిట్ 50. ది వన్ హూ ఈస్ ది థర్డ్ హెవీయెస్ట్ వచ్చేటప్పటికి 63 అని ఇచ్చాడు. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 71 దగ్గర నుంచి చూడండి. 71. A to Z, A, B, C, D, W, X, Y, Z sitting in a straight line facing north, all of them different ages. North facing లో 8 members ఇచ్చాడు చూడండి. ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి రిమైనింగ్ కండిషన్స్ చూద్దాం 1 by 1. 3 people sit to the A and 16 years old. ఏ సిట్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే స్టార్టింగ్ లో అయినా ఉండొచ్చు లేదా ఎండింగ్ లో అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, బిఫోర్ దట్ 3 people సిట్ బిట్వీన్ ఏ అండ్ 16. ఓకే, నెక్స్ట్ 23 years old sits second to the left of Z. 23 years old person second to the left of Z. Next, Z sit to the right of 26 years olds but not immediately. Z అనేటువంటి పర్సన్ 16కి రైట్ సైడే ఉండాలి కానీ ఇమీడియట్లీ ఉండటానికి వీల్లేదు కాబట్టి Z ఇక్కడ తీసుకుంటే 23. నెక్స్ట్ Z ఇక్కడ తీసుకుంటే 23. ఇంకా అంతకన్నా వేరే పాసిబిలిటీ లేదు. మనకి Z ఈజ్ నాట్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు 16 అని ఇచ్చాడు కాబట్టి అట్ ది సేమ్ టైం రైట్ సైడే ఉండాలన్నాడు కాబట్టి నో అదర్ పాసిబిలిటీస్. ఓకే, నెక్స్ట్ 2 persons sit between 23 years and C. 23 కి C కి మధ్యలో 2 members అని ఇచ్చాడు. 2 persons must be 23 years and C. ఓకే, 3 persons sit between 26 and X. 26 కి X కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. X sits to the right of 26. ఓకే, 26 కి X కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. 26 కి రైట్ సైడ్ లో X తీసుకున్నా. 3 persons sit between 26 and X. X sits to the right of 26 years. ఓకే, X అనేటువంటి పర్సన్ 26 కి రైట్ సైడ్ ఉండాలని ఇచ్చాడు. నైదర్ ఏ నార్ సి ఆర్ 26 years old. ఏ కానీ నెక్స్ట్ అదే విధంగా సి కానీ 26 వచ్చే అవకాశం లేదు అని ఇచ్చాడు. ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 26 తీసుకుంటే 1, 2, 3 ఇక్కడ X రావడానికి ఛాన్స్ ఉంది. అదే ఇక్కడ 26 తీసుకుంటే అవకాశం లేదుగా, సో యునిక్ ఛాన్స్ ఉందండి. ఫస్ట్ రిప్రజెంటేషన్ లో 26 years పర్సన్ ఏకి సికి మధ్యలో తీసుకుంటున్నారు. 1, 2, 3 ఇక్కడ X. సెకండ్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఫస్ట్ వన్ ఇక్కడ 26 తీసుకుంటే 1, 2, 3 X ఛాన్స్ ఉందండి. ఇక్కడ సి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ 26 తీసుకుంటే 1, 2, 3 X పనికి వచ్చే అవకాశం లేదు. 26 తీసుకుంటే 1, 2, 3 ఇక్కడ X అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను. ఓకే, 26 కి రైట్ సైడ్ 3 members తర్వాత మనకి X అనేటువంటి పర్సన్ రావాలి. ఓకే,
Next one, 3 persons sit between 26 and X. X must be to the right of 26 years. Neither A nor C 26. Okay. The difference of ages of neighbors of C is 5. C యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏజ్ 5 డిఫరెన్స్ అని ఇచ్చారు. 26 ప్లస్ 5 మైనస్ 5 అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి నెంబర్స్ లో అబ్జర్వ్ చేస్తే ప్లస్ 5 తీసుకున్న 31 అవకాశం ఉంది, మైనస్ 5 తీసుకున్న 21 ఛాన్స్ ఉంది. అది కన్ఫామ్ గా క్లారిఫై చేయలేము. చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్దర్ గా ఇచ్చినటువంటిది. ఓల్డెస్ట్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ సి. 31 ఓల్డెస్ట్, సో సి యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా 21 అవకాశం ఉందండి. ఓల్డెస్ట్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ సి. సి ఈజ్ నైదర్ యంగెస్ట్ నార్ ఓల్డెస్ట్. సి అనేటువంటి పర్సన్ యంగెస్ట్ కాదు, ఓల్డెస్ట్ కాదు అని ఇచ్చాడు. అంటే సి అనేటువంటి పర్సన్ 14 years అయ్యే అవకాశం లేదు, 31 years అయ్యే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ చూడండి. బి ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ 31 years old. మనకి 31 కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో బి అనేటువంటి పర్సన్ రావాలి అని ఇచ్చాడు. 31 కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో బి. ఓకే, సెకండ్ పాసిబిలిటీ మనకి 31 కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో బి వచ్చే అవకాశం లేదు చూడండి. సెకండ్ వన్ పోతుంది, ఫస్ట్ వన్ అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి నెంబర్స్ చూడండి. మనకి సి అనేటువంటి పర్సన్ కి 14 రావడానికి వీల్లేదు. నెక్స్ట్ కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మోర్ దాన్ 5 people బిట్వీన్ 31 and 19. సో లాస్ట్ లో 19 తీసుకుంటే మనకి మోర్ దాన్ 5 వచ్చే అవకాశం ఉంది. 6 members వస్తారండి. నెక్స్ట్ వై ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వై అని ఇచ్చాడు. సో వైకి 14 తీసుకోండి. మిగిలినటువంటి పర్సన్ యొక్క ఏజీ కావాలి. ఏబిసిడి నెంబర్స్ లో కనుక అబ్జర్వ్ చేస్తే 17 మిస్ అయినట్టుంది. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ 176 దగ్గర నుంచి చూడండి. 176 దగ్గర నుంచి మనకి సెలక్షన్ క్రైటీరియా మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే కింద ప్రతి క్వశ్చన్ ఇఫ్ అని ఇస్తూ వచ్చాయండి. ఇఫ్ అనేటువంటి రిప్రజెంటేషన్ తో ఇచ్చింది. జాగ్రత్త చూడండి వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. ఈచ్ ఆఫ్ ది 5 people ఏబిసిడి own different cars. The cars are Maruti, Mercedes, Sierra, Fiat and Audi. Moreover, it is also known that and కింద ఏవో కండిషన్స్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ రాసుకుందాం. ఏస్ కార్ ఈజ్ నాట్ బ్లాక్ అండ్ ఇట్ ఈస్ నాట్ మెర్సిడెస్. దట్ పర్సన్స్ ఫస్ట్ కాలంలో తీసుకుంటున్నాను. ABCDE 5 persons. ఏస్ కార్ ఈజ్ నాట్ బ్లాక్ అండ్ ఇట్ ఈస్ నాట్ మెర్సిడెస్. ఏ కారు బ్లాక్ కాదు, అట్ ది సేమ్ టైం మెర్సిడెస్ కాదని ఇచ్చాడు. బీస్ కార్ ఈజ్ గ్రీన్. బీస్ కార్ ఈజ్ గ్రీన్. బీస్ కార్స్ కలర్ ఈజ్ గ్రీన్ అండ్ ఇట్ ఈస్ నాట్ సియరా. ఇట్ ఈస్ నాట్ సియరా. ఈస్ కార్ ఈజ్ నాట్ వైట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆడి. ఈస్ కార్ ఈజ్ నాట్ వైట్ and it is not Audi. Next, C's car is Mercedes. C's car is Mercedes and it is not blue. C's car is not color in blue. Okay, D's car is not green. D's car is not red, sorry. D's car is not red and it is a Fiat. That car is Fiat. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కన్నా తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది. జాగ్రత్త చూడండి. ఓకే, ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఏ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ సపరేట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ స్టార్టింగ్ విత్ ఇఫ్ అంటే అగైన్ ఏ కండిషన్. సో ఆ కండిషన్ తీసుకొచ్చి ఆ క్వశ్చన్ లో యాడ్ చేస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి పనికిరాదు. ఇలా ఏ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ తీసుకోవాలి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, if A owns blue Sierra, then E's car can be. A owns blue Sierra. Blue Sierra. Then E's car can be.
జస్ట్ చెక్ ఇట్. ఇప్పుడు ఈ అనేటువంటి పర్సన్కి అబ్జర్వ్ చేసినట్లయితే కలర్స్ బ్లూ కలర్ పనికిరాదు, గ్రీన్ కలర్ పనికిరాదు, ఆల్రెడీ వైట్ పనికిరాదని ఇచ్చాడు. అంటే రిమైనింగ్ 2 కలర్స్ బ్లాక్ అన్నా అయి ఉండాలి, లేకపోతే రెడ్ అన్నా అయి ఉండాలి. నెక్స్ట్ కార్స్ అబ్జర్వ్ చేస్తే సియరా కానీ, మెర్సిడెస్ కానీ, ఫియట్ కానీ పనికిరాదు. అట్ ది సేమ్ టైం ఆడి పనికిరాదని ఇచ్చాడు. అంటే ఒక్క కార్ అవకాశం ఉందండి. ఏ కార్ అది మనకి? మారుతి. సో మారుతి కాంబినేషన్ లో వచ్చినటువంటి కలర్స్ అబ్జర్వ్ చేస్తే కింద ఆప్షన్స్ లో రెడ్ మారుతి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, వైట్ మారుతి పనికిరాదు, నెక్స్ట్ గ్రీన్ మారుతి పనికొచ్చే అవకాశం లేదు. సో అకార్డింగ్ టు ఆప్షన్ ఏం తీసుకోవచ్చు? ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ రెడ్ మారుతి. సో ఇఫ్ అని ఇచ్చాడు కాబట్టి అది ఆ క్వశ్చన్ వరకే, నెక్స్ట్ క్వశ్చన్కి పనికిరాదు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ఈ ఇన్ఫర్మేషన్ ఉండదండి, ఇప్పుడు రాసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ ఓన్స్ వైట్ ఆడి, ఏ అనేటువంటి పర్సన్ కి వైట్ ఆడి అని ఇచ్చాడు. ఓకే, ఏ ఓన్స్ వైట్ ఆడి, దెన్ ఈస్ కార్ కెన్ బి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కలర్స్ వైట్ గ్రీను పనికిరాదండి. అంటే రెడ్ కావచ్చు, బ్లూ కావచ్చు, బ్లాక్ కావచ్చు. అట్ ది సేమ్ టైం కార్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆడి పనికిరాదు, మెర్సిడెస్ పనికిరాదు, ఫియట్ పనికిరాదు. ఈ మూడు పోతే రిమైనింగ్ కార్స్ ఏం మిగిలినాయి మీకు? మారుతి అన్నా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక కార్ అబ్జర్వ్ చేసినట్లయితే మారుతితో పాటు మనకి మిగిలిపోయినటువంటి కార్ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సియరా. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఒకవేళ ఈ అనేటువంటి పర్సన్కి మీరు సియరా తీసుకున్నారనుకోండి, బి అనేవాడికి మారుతి తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ అనేటువంటి పర్సన్కి మారుతి కారు తీసుకుంటే సియరా బికి పనికిరాదుగా. సో కన్ఫామ్ గా ఇప్పుడు వీడికి సియరా తప్పితే ఇంకేమీ అవకాశం లేదు. సో కారు కన్ఫామ్ ఉంది, కలర్ కన్ఫర్మేషన్ లేదండి. సో సియరా కాంబినేషన్ లో ఆప్షన్స్ లో ఉన్నది ఓన్లీ 4th ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ బ్లాక్ సియరా విచ్ ఈస్ 4th వన్. ఓకే, ఇలా మనకి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ వాడు ఇచ్చినటువంటి కండిషన్ యాడ్ చేస్తే దానికి ఆన్సర్ వస్తుంది. అది నెక్స్ట్ క్వశ్చన్కి పనికిరాదు మళ్ళీ. నెక్స్ట్ వన్ మామూలే. నెక్స్ట్, ఏస్ కార్ ఈస్ రెడ్ మారుతి. ఏస్ కార్ ఈస్ రెడ్ మారుతి. రెడ్ మారుతి. ఓకే, అండ్ డీస్ కార్ ఈస్ వైట్. డీస్ కార్ ఈస్ వైట్. డీస్ కార్ ఈస్ వైట్. దెన్ ఈ కెన్ ఓన్స్, ఈ యొక్క కార్ ఏంటి? జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ అనేటువంటి పర్సన్కి వైట్ కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ పనికిరాదు. ఓకే, నెక్స్ట్ మిగిలింది బ్లూ అండ్ బ్లాక్. వీడికి బ్లూ పనికిరాదు కాబట్టి కన్ఫామ్ గా వీడికే బ్లూ కలర్ రావాలండి. సో కలర్ క్లియర్. కార్స్ తీసుకుంటే మారుతి పనికిరాదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఏకి మారుతి ఇచ్చేసాడు. మెర్సిడెస్, ఫియట్ పనికిరాదు. నెక్స్ట్ ఆడి కూడా వచ్చే అవకాశం లేదు, కంటే కన్ఫామ్ గా వీడికి ఏం రావాలి? సియోరా తప్పితే అవకాశం లేదండి. సో కన్ఫామ్ ఏం తీసుకోవచ్చు అంటే కలరు కారు కన్ఫర్మేషన్ చెప్పగలుగుతామండి. సో ఆన్సర్ ఈజ్ బ్లూ సియోరా విచ్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ కండిషన్స్ రాస్తున్నాను చూడండి. ఈ ఓన్స్ రెడ్ మారుతి. ఈ అనేటువంటి పర్సన్కి రెడ్ మారుతి తీసుకున్నాడంటండి. రెడ్ మారుతి. అండ్ ఏస్ కార్ ఈస్ వైట్. ఏ యొక్క కార్ వచ్చేటప్పటికి వైట్ అని ఇచ్చాడు. ఓకే, దెన్ డి కెన్ ఓన్స్. డి యొక్క కార్ ఏంటి? డి యొక్క కార్ ఆల్రెడీ ఫియట్ అని తెలుసు, కలర్ కావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే సి అనేటువంటి వాడికి బ్లూ కలర్ పనికిరాదు కాబట్టి కన్ఫామ్ గా బ్లూ కలర్ వచ్చేటప్పటికి డి అనేవాడికి తీసుకోవాల్సింది, వేరే అవకాశమే లేదు. సో ఆన్సర్ ఈస్ బ్లూ ఫియట్. ఓకే, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఇఫ్ బి ఓన్స్ మారుతి, బీస్ కార్ ఈస్ మారుతి. ఓకే, సీస్ కార్ ఈస్ బ్లాక్. C's car is black. Then A can owns. ఇప్పుడు ఏ అనేటువంటి పర్సన్కి కన్ఫామ్ గా వీడికి ఆడి పనికిరాదు కాబట్టి వీడికి కన్ఫామ్ గా ఆడి రావాలండి. కలర్ ఏంటి అంటే కన్ఫామ్ గా చెప్పలేం, వైట్ కలర్ కావచ్చు, రెడ్ కలర్ కావచ్చు. చూద్దాం. అకార్డింగ్ టు ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఆడి కాంబినేషన్ లో ఉన్నటువంటిది మీకు ఓన్లీ 5th ఆప్షన్. సో బ్లాక్ ఆడి, సారీ ఓన్లీ 5th ఆప్షన్. ఇంకేమైనా ఉందా? ఆడి అనేటువంటి తీసుకున్నట్లయితే ఏ కెన్ ఓన్స్ అని ఇచ్చాడు కదా. ఏ అనేటువంటి పర్సన్కి మనకి మారుతి, మెర్సిడెస్, ఫియట్. ఆడి వీడికి పనికిరాదు కాబట్టి ఆడి వీడికి తీసుకోవాల్సిందే. సో మనకి బ్లాక్ ఆడి ఆల్రెడీ సి అనేటువంటి పర్సన్కి ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. బి ఓన్స్ మారుతి, సీస్ కార్ ఈజ్ బ్లాక్, దెన్ ఏ కెన్ ఓన్స్. ఏ అనేటువంటి పర్సన్కి ఏమొస్తుంది? ఓకే, ఏ అనేటువంటి పర్సన్కి అసలు బ్లాక్ వచ్చే అవకాశమే లేదు మనకి. ఓకే, సో ఏ అనేటువంటి పర్సన్ యొక్క కార్ ఏంటి అంటే కన్ఫామ్ గా మనకి
ఆడి తప్పితే అవకాశమే లేదు. ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి ఆడి కాంబినేషన్ లో ఉన్నటువంటిది ఓన్లీ వన్ పాసిబిలిటీ. సియరా కన్ఫామ్ గా వాడికి తప్పితే అవకాశం లేదండి. సో మనకి ఆడియే తీసుకోవాలి, ఎందుకంటే ఈ అనేటువంటి పర్సన్కి ఆడి పనికిరాదు. సో లాస్ట్ వన్ చూడండి, 188th క్వశ్చన్ తీసుకున్నట్లయితే బ్లాక్ ఆడి ఇచ్చాడు, బ్లూ ఆడి ఉంది. థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి, బ్లూ ఆడి తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ దట్ వన్. ఇలా మనకి ఈ 5 క్వశ్చన్స్ నెగటివ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి, ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ 5 క్వశ్చన్స్ చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్. ఈ ఇన్పుట్ అవుట్పుట్ రిలేటెడ్ గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి వాడు ఇచ్చినటువంటి లాజిక్ ఏంటి అనేటువంటి చెప్తాను, దానికి రిలేటెడ్ గా సేమ్ లాజిక్ మీరు అప్లై చేసి తీసుకోండి. ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ మనకి ఇంతవరకు కట్ చేస్తున్నాయండి వాడు. ఓకే, ఈ పార్ట్ వరకు కట్ చేశాడు, ఈ రెండు తీసుకున్నాడు. 1 + 4 1 + 4 5, తర్వాత 2 + 1 3 2 + 1, సేమ్ అదే విధంగా 2 + 4 6, 2 + 2 4, నెక్స్ట్ 3 + 2 5, 1 + 2 1 + 3 4. ఇలా ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ అడిషన్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిదండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ తీసుకుంటే ప్రతి దాంట్లో ఫస్ట్ నెంబర్ తీసుకోండి. 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో 25 + 36 + 25 విచ్ ఈస్ 86 సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రెండో నెంబర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకి 196 ఎలా వచ్చిందంటే ఈ రెండు యాడ్ చేయండి. 8 + 6 14 స్క్వేర్, 4 + 1 5 స్క్వేర్. ఓకే, లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే 51 ఎలా వచ్చింది జాగ్రత్త చూడండి. 196 - 25 విచ్ ఇస్ ఈక్వల్ 171. నెక్స్ట్ 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇది జాగ్రత్త తీసుకోండి. లాస్ట్ స్టెప్పే కొంచెం ఏదైనా ఇబ్బంది పడటానికి అవకాశం ఉందండి. 51 ఎలా వచ్చిందంటే 196లో నుంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చేటువంటి నెంబర్ యొక్క డిజిట్స్ యొక్క స్క్వేర్స్ యాడ్ చేసాడు, 171 వస్తుంది. 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 51. సేమ్ లాజిక్ కింద అప్లై చేసి చూడండి. ఓకే, ఇవి ఇందా వాళ్ళ పేపర్లో ఇచ్చినటువంటివండి. ఒక 2-3 పజిల్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. ఇన్పుట్ అవుట్పుట్ లో మొత్తం రావచ్చు కానీ మేబీ లాస్ట్ స్టెప్పే ఇబ్బంది పడతారు. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. ఇవి ఓవరాల్ వాటి పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.